హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిలైట్స్ బై యస్. సో చాలా రోజుల తర్వాత ఒక ఫన్ బ్లాగ్తో వచ్చేసానండి. సో ఏంటంటే లాస్ట్ వీక్ మేము హార్లాండ్ డేస్ ఫెస్టివల్కి వెళ్ళాం. ఇది ఫోర్ట్ వెయిన్ ఇండియానాలో అయిందనమాట. యాక్చువల్గా అమెరికన్ ఫెస్టివల్స్ అంటే నాకు చాలా క్యూరియాసిటీ, బికాస్ ఇండియాలో ఫెస్టివల్స్కి కంప్లీట్ డిఫరెంట్ వైబ్ ఉంటుంది కదా. సో ఏంటంటే ఇక్కడ లోకల్ ఫెస్టివల్స్ ఎలా ఎలా సెలబ్రేట్ చేస్తారో, ఏమున్నాయో చూడాలని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను కూడా. అండ్ మీకు కూడా నేను చూపిస్తాను డెఫినెట్గా. అసలు లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుల్ ఫెస్టివల్ వైబ్స్ ఉన్నాయండి. లైక్ రైడ్స్, ఫుడ్, మ్యూజిక్, గేమ్స్, ఎవ్రీథింగ్ లుక్ సో ఫన్. అండ్ లైక్ అమెరికాలో లోకల్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా నేను, ఇందాక చెప్పినట్టు. ఎక్కడ చూసినా ఎంజాయింగ్ మ్యూజిక్, కలర్ఫుల్ రైడ్స్ అండ్ ఆల్సో ద ఫుడ్ స్టాల్స్. దెర్ ఆర్ సో మెనీ ఫుడ్ స్టాల్స్ ఓవర్ హియర్. అండ్ సో ఓవరాల్ అట్మాస్ఫియర్ చాలా లైవ్లీగా ఉంది. చూడొచ్చు మీరు కూడా ఎంత బాగుందో. సో ఈ వ్లాగ్లో హార్లాండ్ డేస్లో ఏమేమి చూస్తాం, ఏం ఫుడ్ ట్రై చేస్తాం అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో మిస్ అవ్వకుండా వీడియో ఎన్ని వరకు చూడండి. కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ హార్లాండ్ డేస్ విత్ మీ. సో ఎంటర్ అవ్వగానే మొత్తం ఇలా ఉందండి. మొత్తం పాప్కార్న్ స్టాల్స్ అండ్ షేక్, లైక్ లెమనేడ్ షేక్స్ అండ్ ఇంకా వేరే షేక్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి పిల్లలు ఈ పెప్పర్స్ దాంట్లో లైక్ ఈ రైడ్లో ఆడుకుంటున్నారు. అండ్ అక్కడ మన దగ్గర జారుడు బండ్లు ఉంటాయి, సో సేమ్ అట్లనే అనమాట. అండ్ ఇదంతా చూసాక నాకు ఎందుకు ఐస్ క్రీమ్ చూసాక ఐస్ క్రీమ్ ఖచ్చితంగా తినాలనిపించింది. అండ్ వాడు చాలా తక్కువ కాస్ట్కి కూడా పెట్టాడు. సో నేను చూడండి వెంబటే లైన్లో నించున్నాను ఇట్లా కొనేసుకుందామని. అండ్ ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు ఏం ఐస్ క్రీమ్ కావాలి ఏంటి అనేసి. అండ్ నాతో నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, తనకేం కావాలో చెప్పి అండ్ నేను ఏది కావాలో ఆర్డర్ ఇచ్చి చేసుకున్నాను. అండ్ అలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆర్డర్ ఇచ్చి ఆమె అడుగుతుంది ఇంకా ఏంటి, ఎట్లా పే చేస్తావు, ఏంటి మనీ క్యాష్ ఇస్తావా లేకపోతే ట్యాప్ చేస్తావా అని. సో నేను ట్యాప్ చేస్తా అని చెప్పి ట్యాప్ చేసేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో ఐస్ క్రీమ్, అసలు మీకు తినాలనిపిస్తుందా? నా ఫ్రెండ్ తను ఆల్రెడీ సగం తినేసాడు, నేను మీకు చూపిద్దామనేసి ఇలా ఉన్నాను. అండ్ అదంతా అయిపోయాక ఐస్ క్రీమ్ తినేసి ఇట్లా ఒక గేమ్కి వచ్చామండి చూడడానికి. చాలాసేపటి నుంచి ఆ అమ్మాయి ఆ పాప అయితే వేస్తూనే ఉంది. ఒక్క దాంట్లో కూడా ఆ బాటిల్లో ఒక రింగ్ పడాలన్నమాట, బాటిల్ పైన అస్సలు పడలేదు. సో వీళ్ళ దగ్గర చూడండి 20 రింగ్స్ వచ్చేసి $5 అనమాట. అట్లనే మేము కూడా తీసుకున్నాము, సర్లే ట్రై చేద్దాం మనకైనా పడుతుందేమో అని. పాపం అందరం వేస్తున్నాం కానీ అసలు ఒక్కళ్ళకి కూడా పడలేదు. అండ్ దాన్ని అది అయిపోయాక ఇంకో గేమ్కి వచ్చేసాం. అది మా వల్ల కాదనేసి ఓకే లైట్ తీసుకున్నాం. అండ్ దెన్ ఇప్పుడు ఏదైతే గేమ్ కనిపిస్తుందో ఈ గేమ్ ఆడామండి. అందరం ట్రై చేసాం, అందరం 25 cents అనమాట ఒక్కొక్క బాల్కి. సో అందరం ట్రై చేసాం, నేను ట్రై చేసాను. చూడండి ఎన్నిసార్లు వేస్తున్నాము. హార్డ్గా వేసి పెద్దగా వేసి లైక్ ఫాస్ట్గా వేసాను అనుకోండి నో హార్డ్ అంటుంది, చిన్నగా వేస్తే గో లిటిల్ హార్డర్ అంటుంది. అండ్ అందరం వేసాం, బట్ ఒక్క బ్రోనే గెలుచుకున్నాడు. ఒక్క బ్రోకి అయితే ఈ బొమ్మ వచ్చింది. సో క్యూట్ కదా అసలు. బ్రోని అడిగితే నవ్వుతున్నాడు. అండ్ మళ్ళీ ఏదో పెద్ద ఇంకా ఏదో గెలిచేద్దాం అని చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళాను, మళ్ళీ సేమ్ ట్రై చేసా. మళ్ళీ చాలా హార్డ్గా వేసామని చెప్పింది. సో అక్కడితో అది అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ గేమ్కి వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు బాల్స్ ఇచ్చారనమాట. సో ఆ బాల్స్ మనం అందులో ఒక్క బౌల్లో పడ్డా కూడా వాళ్ళు మనకి ఫిష్ ఇస్తారు. ఇందులో ఒక లైవ్ ఫిష్ ఉంది, చాలా చిన్న క్యూట్. మనం ఇంటికి వెళ్ళేసి మనం అక్వేరియంలో వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఈ బ్రోతో ఈ బొమ్మ గురించి పనిచేస్తున్న బొమ్మ గెలుచుకున్నాడు కదా, ఫీలింగ్ ఏంటి అది ఇది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అంటే దానికి ఏదో గెలిచేసినట్టు ఫీల్ అయిపోతుంది. బట్ నాకైతే అది ఒక అచీవ్మెంట్, ఎందుకంటే అందరం ఆడడం ఎవరికి రాలా, ఆ బ్రోకి ఒక్కడికి వచ్చింది కాబట్టి. సో అదండి అక్కడితో. అండ్ దెన్ ఇంకా రైడ్స్ ఎక్కేద్దామని చెప్పి క్యూలో నించున్నాం. నువ్వు క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ట్రై చేయాలని చెప్పి మా వాళ్ళు ఇది సంగతి నువ్వు ఇది ఎక్కాలి ఖచ్చితంగా అని అంటున్నారు. చూద్దాం అని చెప్పాను నేను కూడా. సో అందరం అయితే ఇంక ఇలా వీళ్ళతో అది పెట్టించుకొనేసి టికెట్ వెళ్ళిపోయాం. ఈ రైడ్ చూపించి క్యూట్గా ఉంది, మీరు ఎక్కండి మీరు అయినా మర్చిపోయి మీరు ఎంత పెద్దగా ఉంటుంది కదా, ఎక్కి తిరిగిపోయింది అని భయపిస్తున్నారు. అండ్ నేను తర్వాత ఈ గ్రావిటీది అయితే ట్రై చేసామండి. ఫస్ట్ ఎక్కేసి లోపలికి వెళ్ళాక అసలు ఎక్కువ మంది రావట్లేదులే అనుకున్నా, బట్ లోపల ఉన్నారు. ఎంత చిన్న పిల్లలు వచ్చారో అసలు మీరు చూస్తే అసలు ఇక్కడ పిల్లలకి అసలు భయం ఉండదు అసలు. చిన్నపిల్లలండి అసలు అందరూ భయమే లేదనమాట. సో కాసేపు ఆగాక స్టార్ట్ చేశారు. అసలు నేను వీడియో తీద్దామని నా చేయి కూడా లేదు.
నేను బయటకు వచ్చాను, నా పోనీ కూడా మొత్తం ఊడిపోయింది అసలు, అంత ఉందన్నమాట. అండ్ దాన్ని నెక్స్ట్ గేమ్కి వచ్చేసాము. ఇది అంత ఏం లేదండి అసలు, అంటే ఇంకా బాగా హైట్ వెళ్తుంది యాక్చువల్గా. బట్ ఇది ఏంటంటే చాలా నార్మల్గానే తీసుకెళ్లారు. యాక్చువల్గా ఈ రైడ్ కూడా చాలా బాగుంది, ఇంకా అంతా ఇట్లుంది. బట్ ఆ వ్యూ చూసారా అసలు ఎంత బాగుందో, సన్సెట్ అవుతుంది అప్పుడే. అండ్ దెన్ వావ్, నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. చూడండి ఇంకా. అండ్ దెన్ మధ్యలో అయితే బ్రో వీడియో తీస్తూ ఉండండి, మేము బ్రో వీడియో తీయండి అంటే అది చేతులు చూసారు ఎలా ఊపుతున్నామో మేము అక్కడ ఉన్నామని తెలియడానికి. అండ్ యా, సో ఇంకా ఈ రైడ్ అయిపోయాక ఈ రైడ్ కోసం అయితే వెయిట్ చేసి ఎలా ఉంటుందో అని ఎగ్జైట్మెంట్ ఎక్కడ. నాకైతే లోపల చాలా భయంగా ఉంది. అది చూడండి అక్కడ ఎక్కుతుంటేనే ఎలా తిరుగుతుందో. అండ్ రైడ్ స్టార్ట్ అయ్యాకండి అసలు వామ్మో, అసలు ఎంత ఘోరంగా ఉందో తెలుసా. అసలు బాడీ అయితే అసలు మొత్తం పచ్చడి అయిపోయింది, అంత ఉంది. నా పక్కన అమ్మాయి అయితే దేవుడా ఆపేంటో రేపు షిఫ్ట్ ఉంది నాకు నాకు గోల్ వేస్తుంది. సో అంత ఉందన్నమాట, అంత భయంకరంగా ఉంది. అండ్ దెన్ మొత్తానికైతే అయిపోయింది, ఒక 5 minutes అవుతాను దిగాము. అండ్ దెన్ దీనికి వెళ్ళాం, అదైతే లైక్ ఇది అవుట్ సైడ్ గ్రావిటీ అనమాట. ఇది కూడా అసలు చెయ్యి కూడా లేయట్లేదు అసలు, లోపల అంతా మంచిగా మమ్మల్ని కూడా వీడియోస్ తీద్దామంటే అసలు అంత గ్రావిటీ వల్ల అసలు ఏది లేయట్లేదు. బాడీ ఒకవైపుకి తిప్పిన తలనే ఇంకో వైపుకి తిరగట్లా, అంత ఉందన్నమాట ఫోర్స్. నా రైడ్ అయిపోయింది, దిగేసాము. చూడండి ఎక్కడున్నా అని తెలియాలని చెయ్యి ఊపుతున్నాను నేను అక్కడి నుంచి. అండ్ వీళ్ళైతే చాలా మంచిగా పెట్టారండి అన్నీ. అండ్ దెన్ థర్డ్ ఇది ఇంకో రైడ్, చిన్నపిల్లలు ఎక్కేదనుకోండి, బట్ ఏదో ఉన్నాయి కదా అనేసి అన్నీ ఎక్కాము. ఇది కూడా చాలా బాగుంది, ఫన్ ఉంది యాక్చువల్గా. అది ఎట్లా ఇది రైడ్ అవుతున్నప్పుడు మొత్తం నేనున్నాను స్టార్టింగ్లో. నేను ఏంటంటే ఇట్లా జరిగిపోవడం వల్ల లాస్ట్లో కూర్చున్న బ్రో అసలు మొత్తం నలిగిపోయాడు. అంత మొత్తం ఫన్ ఉంది యాక్చువల్గా. అన్ని గేమ్స్ చాలా ఫన్గా ఉన్నాయి అసలు, చిన్నపిల్లలే. బట్ అయినా ఇక్కడికి వచ్చాక ఇదే కదా మళ్ళీ ఇట్లాంటి ఒక ఎగ్జిబిషన్ టైప్ దానికి వెళ్ళటం. అండ్ దెన్ ఓవరాల్గా చాలా బాగుంది, బాగా అనిపించింది నాకు కూడా. సో అలా రైడ్ అయిపోయింది అనమాట. అండ్ దెన్ జస్ట్ మేము లాస్ట్ ఎక్కింది మాత్రం జెయింట్ వీల్. చూసారా అండి అసలు ఎంత చిన్నగా, లైక్ ఎంత స్లోగా అంటే అంత స్లోగా వెళ్తుంది అనమాట జెయింట్ వీల్. నాకు అస్సలు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, బట్ వచ్చాం కదా టికెట్ తీసుకున్నాం కదా అన్నట్లు ఏదో ఎక్కేసామన్నమాట. మీరు కనుక చూస్తే చూడొచ్చు, అక్కడ కూడా నేను చూస్తున్నా వీడియో తీస్తున్నారా లేదా అనేసి హాయ్ చెప్తున్నాను. సో యా, ఓవరాల్లీ ఇట్స్ గుడ్. బట్ చిన్నపిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది. నేను లాస్ట్ అయిపోయి ఇక్కడ బింగో ఆడుతున్నారని చెప్పేసి అనమాట ఇక్కడికి వచ్చాము. ఇది స్టార్టింగ్లోనే ఉంది, స్టార్టింగ్లో చాలామంది ఉన్నారు. అండ్ దాన్ని ఇప్పుడు అయిపోయింది, మాకు లేట్ అయిపోతుంది అనేసి మేము ఆడకుండా వెళ్ళిపోయామండి. అండ్ యా, సో గైస్ అలా అయితే ఫైనలీ మన హార్లాండ్ డేస్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఓవరాల్గా ఫెస్టివల్ అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా ఫన్గా ఉంది. రైడ్స్, గేమ్స్, మ్యూజిక్, పీపుల్, అండ్ లైక్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ వాస్ రియల్లీ నైస్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ దెర్ ఆర్ సో మెనీ లైక్ ఇక్కడ చాలామంది ఆమిష్ పీపుల్ కూడా ఉన్నారు. ఇట్ వాస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ టు సీ దెమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డిఫరెంట్ కల్చర్ ఆల్సో. బట్ వాళ్ళని నేను వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే వాళ్ళని అడగకుండా వీడియో తీయడం ఎందుకులే, వాళ్ళకి ప్రైవసీ ఇంపార్టెంట్ కాబట్టి. అందుకని ఆ పార్ట్ నేను వీడియోలో పెట్టలేదన్నమాట. బట్ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం హానెస్ట్లీ ఫుడ్ ఆప్షన్స్ మాకు అంతగా నచ్చలేదు. అండ్ సో మేము అక్కడ ప్రాపర్గా ఫుడ్ కూడా ఏం ట్రై చేయలేదన్నమాట. ఈవినింగ్ టైంలో జస్ట్ ఐస్ క్రీమ్ మాత్రం తిన్నాం. ఐస్ క్రీమ్ హానెస్ట్గా చెప్తున్నా, ఐస్ క్రీమ్ వాజ్ ద హైలైట్ ఆఫ్ ద ఫుడ్ ఎక్స్పీరియన్స్ అండి అక్కడున్న అన్నిట్లో మాత్రం. యా, బట్ ఓవరాల్గా ఒక లోకల్ అమెరికన్ ఫెస్టివల్ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా డిఫరెంట్ అండ్ ఫన్గా అనిపించింది. చాలా ఫన్గా ఉందన్నమాట, లిటరల్లీ ఫ్రెండ్స్తో అట్లా మొత్తం ఎంజాయ్ చేయడం అంటే గేమ్, రైడ్స్ ఇంకా అన్నీ. సో మీరు కూడా ఎప్పుడైనా హార్లాండ్ డేస్ ఫెస్టివల్కి వెళ్ళారా? ఇఫ్ యూ డిడ్, మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Daily Delights by Yes. See you guys in the next video. Until then, take care. Bye bye.